అటుకులని ముందుగా నీళ్ళల్లో కడిగి నానబెట్టి తీసినవి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పల్లీలు వేసి దోరగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుముని వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మామిడికాయ తురుము వేసుకున్నాక ఇది లైట్గా వేగితే సరిపోతుంది. అటుకులు వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ని ఇది మగ్గనిస్తే సరిపోతుంది. పచ్చి మామిడికాయ తురుముతో అటుకుల పోహా రెడీ అయిపోయింది. ఈ పోహా రెడీ చేసుకోవడానికి జస్ట్ 5 మినిట్స్ పడుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే. పులుపు ఇష్టపడే వాళ్ళకి ఈ మామిడికాయ పోహా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.